హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆనర్స్ కిచెన్. ఈ రోజు రెసిపీ దోసకాయ టమాటా కర్రీ తయారు చేసే విధానం. ఇది చాలా వెరైటీ కర్రీ, చాలా టేస్ట్ గా ఉంటుంది. రైస్ లోకి అండ్ పుల్కా రోటీ చపాతీలు కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్ లో తెలియజేయండి. దోసకాయలు విజయవాడ నుండి వచ్చేసినాయి అనమాట. ఏ కర్రీ చేసినా కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది. ఎందుకంటే నార్త్ సైడ్ దొరకవు కాబట్టి ఈ దోసకాయలు నేను కీరాతో తయారు చేశాను. ఆ కీరాతో తయారు చేసుకున్నా మనకి దోసకాయ కూరలానే ఉంటుందండి, సేమ్. చాలా బాగుంటుంది. దోసకాయలు దొరకని ప్లేస్ లో కీరా దోసకాయతో కర్రీ తీసుకొని తినండి. మనం సలాడ్ చేసుకుని తింటుంటాం. అలా కాకుండా మనం కర్రీ కూడా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్ట్ గా ఉంటుంది. మీకు ఎంత మందికి దోసకాయ అంటే ఇష్టమో నాకు కామెంట్స్ లో తెలియజేయండి. ఈ దోసకాయ టమాటా కర్రీ కూడా మామూలుగా కర్రీ కాదండి, ఈ ఉడకపెట్టి తయారు చేసే కర్రీ. తయారు చేయాలో చూసేద్దాం. అరుగుతున్న వాటర్లో మొత్తం కూడా మనం దోసకాయ ముక్కలన్నీ కూడా విత్తనాలు లేకుండా చేదు చూసుకొని కట్ చేసుకోండి. దోసకాయ కట్ చేసుకున్నప్పుడు చేదు ఉంటుంది. అలా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా నేను ఈ వేడి వాటర్లో యాడ్ చేసేస్తున్నాను. ఒక 2 minutes ఉడకపెట్టేసేసుకొని మనం తయారు చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా తొందరగా అయిపోతుంది. చాలా టేస్ట్ గా ఉంటుందండి. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది కర్రీ టేస్ట్. ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయి 2 minutes అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు ఇక్కడ ఉడకపెట్టుకున్న దోసకాయ ముక్కలన్నీ కూడా నేను ఇక్కడ స్టీనర్లో వడపోసేస్తున్నానండి. ఈ విధంగా దోసకాయ టమాటా కర్రీ తయారు చేసుకోవడానికి ప్యాన్లో 2 tablespoons ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ అంతా కూడా బాగా కాగి శనగపప్పు, మినపప్పు, ఆవాలు ఇవన్నీ కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఇవన్నీ యాడ్ చేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న వెంటనే కూడా దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుందాము. మధ్యలో కట్ చేసేసి ముక్కలుగా కట్ చేసుకోండి. ఆ వేగిపోయిన వెంటనే కూడా ఉల్లిపాయ యాడ్ చేసేసుకొని, ఉల్లిపాయ కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే కూడా ఇక్కడ నేను కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకు వేగిపోయిన వెంటనే కూడా సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం, పసుపు, 4 టమాటాలు తీసుకున్నాను. 4 టమాటాలు వేసేసుకొని బాగా మగ్గేంత వరకు కూడా మగ్గించేసుకోవాలి. సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా టమాటా మూత పెట్టేసేసుకొని మగ్గించేసుకుందామండి. ఒక 5 minutes మగ్గించేసుకోవాలి. అలా 5 minutes మగ్గించేసిన వెంటనే కూడా టమాటా సాఫ్ట్ అయిపోతుంది. అలాగ టమాటా సాఫ్ట్ అయిపోయిన వెంటనే కూడా బాగా కలిపేసేసుకొని దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న వెంటనే కస్తూరిమెంతి 1 tablespoon బాగా నలిపి వేసుకోండి. భలే చాలా బాగుంటుంది కస్తూరిమెంతి యాడ్ చేసుకోవడం వల్ల ఈ కర్రీలో. ఇది అంతా యాడ్ చేసుకున్న వెంటనే కూడా ముందుగా మనం దోసకాయలు అన్నీ ఉడకబెట్టుకుని అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఇలా యాడ్ చేసేసిన వెంటనే కూడా ఒక 3-2 minutes వరకు కూడా వాటిని బాగా మగ్గించేసుకోవాలి. ఆ వాటర్ వేసాం కదా, ఆ వాటర్ అంతా కూడా మగ్గేంత వరకు, చిక్కపడేంత వరకు కూడా మగ్గించేసుకోవాలి. వాటర్ పోసిన వెంటనే కూడా ఇవన్నీ కూడా బాగా మగ్గించుకోవడానికి మూత పెట్టేసేసేద్దామండి. ఒక 2 minutes మూత పెట్టేసుకొని దించే ముందు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని, కొత్తిమీర ఎక్కువ యాడ్ చేసుకోండి. నా దగ్గర కొద్దిగా ఉంది కాబట్టి నేను కొద్దిగా యాడ్ చేశాను. కొత్తిమీర ఎంత యాడ్ చేసుకుంటే అంత బాగుంటుంది కర్రీ. ఇలా యాడ్ చేసుకున్న వెంటనే కూడా కర్రీ రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, దోసకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ. ఇదే విధంగా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి వీడియో షేర్ అండ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.